వెల్కమ్ బ్యాక్ టు ఎన్ ఆఫ్ బిజినెస్. ఈరోజు అయితే మళ్ళీ కొత్త వీడియోతో కొత్త బిజినెస్తో మీ ముందుకు వచ్చేసాము. సో ఈరోజు మనం ఇండియాలో వెల్ నోన్ జ్యువెలరీ రీటైల్ బ్రాండ్ TBZ అంటే త్రిభువన్ దాస్ భీమ్జీ జవీరీ లిమిటెడ్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ఇది కల్చరల్ ఓల్డ్ బ్రాండ్, ట్రస్ట్, ప్యూరిటీ, హెరిటేజ్ మీద బిల్డ్ అయిన ట్రెడిషనల్ జ్యువెలరీ బిజినెస్ అనమాట. మరి ఈ బిజినెస్ గురించి మరిన్ని వివరాలు ఈ వీడియో త్రూగా తెలుసుకుందాం. బట్ అంతకన్నా ముందు మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. సో దట్ మీరు వెంటనే వీడియో అనేది చూసేయచ్చు. మరి లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. TBZ త్రిభువన్ దాస్ భీమ్జీ జవేరీ లిమిటెడ్ వచ్చేసి 1864లో స్టార్ట్ అయింది. అంటే ఆల్మోస్ట్ 160 ఇయర్స్ హిస్టరీ అనేది ఉందన్నమాట ఈ జ్యువెలరీ బ్రాండ్కి. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబైలో ఉంది. గోల్డ్, డైమండ్, ప్లాటినం జ్యువెలరీ రీటైల్లో TBZ ఇండియాలో ఒక స్ట్రాంగ్ రెప్యుటేషన్ అనేది బిల్డ్ చేసుకుంది. సో TBZ ద ఒరిజినల్ అనే ట్యాగ్ లైన్కి మెయిన్ రీజన్ అంటే ఇది అనమాట. సో TBZ మెయిన్లీ రీటైల్ జ్యువెలరీ బిజినెస్ అనేది చేస్తుందన్నమాట. లైక్ గోల్డ్ జ్యువెలరీ, డైమండ్ జ్యువెలరీ, బ్రైడల్ అండ్ వెడ్డింగ్ కలెక్షన్స్, డైలీ వేర్ అండ్ ప్రీమియం డిజైన్స్ ఇలాంటివి. సో TBZ స్టోర్స్ మోస్ట్లీ మెట్రో సిటీస్ అండ్ మేజర్ అర్బన్ సెంటర్స్లో ఉంటాయి. టార్గెట్ కస్టమర్స్ వచ్చేసి వీళ్ళకి ఫ్యామిలీ బయర్స్, వెడ్డింగ్ బయర్స్, లాంగ్ టర్మ్ ట్రస్ట్ బేస్డ్ జ్యువెలరీ కస్టమర్స్ అనమాట. సో బ్రాండ్ స్ట్రెంగ్త్ గురించి మాట్లాడుకున్నట్లయితే జ్యువెలరీ బిజినెస్లో ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో TBZకి ప్యూరిటీ, ట్రాన్స్పరెన్సీ, హాల్ మార్కింగ్ మీద స్ట్రాంగ్ ఇమేజ్ అనేది ఉంది. సో జనరేషన్స్ నుండి సేమ్ ఫ్యామిలీ TBZ స్టోర్స్ నుంచి గోల్డ్ కొనుక్కుంటున్నారు అంటే బ్రాండ్ పవర్ ఏంటో అర్థమవుతుంది. ఇండియాలో ఆర్గనైజ్డ్ జ్యువెలరీ రీటైల్ చాలా స్లోగా అన్ఆర్గనైజ్డ్ నుంచి ఆర్గనైజ్డ్ సైడ్కి షిఫ్ట్ అవుతుంది. సో ఈ ట్రాన్సిషన్లో TBZ లాంటి ఓల్డ్ బ్రాండ్స్కి అడ్వాంటేజ్ అనేది ఉంటుందన్నమాట. కళ్యాణ్, తనిష్, మల్బార్ లాంటి బ్రాండ్స్తో కాంపిటీషన్ ఉన్నా సరే TBZ నీష్ అనేది కస్టమర్ బేస్ మెయింటైన్ చేస్తుందన్నమాట. సో జ్యువెలరీ బిజినెస్లో మార్జిన్ థిన్గా ఉంటాయి కానీ వాల్యూమ్స్ అనేది హైగా ఉంటాయి. గోల్డ్ ప్రైస్ అనేది ఫ్లక్చువేట్ రెవెన్యూని ఎఫెక్ట్ చేస్తాయి కానీ డిమాండ్ లాంగ్ టర్మ్లో స్టేబుల్గా ఉంటుందన్నమాట. సో వెడ్డింగ్ సీజన్, ఫెస్టివల్స్ టైంలో సేల్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో TBZ సెలెక్టివ్గా న్యూ స్టోర్స్ ఓపెన్ చేస్తుందన్నమాట. ఆన్లైన్ ప్రెజెన్స్, మోడర్న్ డిజైన్స్, యంగర్ జనరేషన్ని అట్రాక్ట్ చేయడానికి న్యూ కలెక్షన్స్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తుంది. సో డైమండ్ జ్యువెలరీ షేర్ని ఇంక్రీజ్ చేయడం కూడా ఒక స్ట్రాటజీలో ఒక పార్టీ అనమాట. సో ఇండియాలో గోల్డ్ జ్యువెలరీ డిమాండ్ కల్చరల్గా స్ట్రాంగ్గా ఉంది. ఆర్గనైజ్డ్ రీటైల్ షేర్ పెరుగుతుండే TBZకి స్టడీ గ్రోత్ అనేది ఆపర్చునిటీ కూడా ఉందన్నమాట. సో హై గ్రోత్ స్టాక్ కాకపోయినా బ్రాండ్ స్టెబిలిటీ అండ్ హెరిటేజ్ వల్ల లాంగ్ టర్మ్ బిజినెస్ కంటిన్యూటీ అనేది స్ట్రాంగ్గా ఉంది. సో సింపుల్గా చెప్పాలంటే TBZ లిమిటెడ్ ఒక ట్రెడిషనల్ ట్రస్ట్ బేస్డ్ జ్యువెలరీ బ్రాండ్ అనమాట. ఫాస్ట్ గ్రోత్ స్టోరీ కాదు కానీ హెరిటేజ్, ప్యూరిటీ, లాయల్ కస్టమర్స్ అనే పిల్లర్స్ మీద నడిచే ఒక బిజినెస్. సో జ్యువెలరీ రీటైల్లో కన్సర్వేటివ్ లాంగ్ టర్మ్ ప్లే కావాలి అంటే TBZ ఒక క్లాసిక్ ఇండియన్ బ్రాండ్ అని చెప్పుకోవచ్చు. సో మరి ఈ రోజు అయితే TBZ లిమిటెడ్ గురించి అయితే తెలుసుకుందాం. మరి ఇంకో నెక్స్ట్ వీడియోలో ఇంకో బెస్ట్ బిజినెస్ గురించి అయితే తెలుసుకుందాం. బట్ మీరు మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి నెక్స్ట్ ఏ బిజినెస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలో. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.